అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ అమ్మని. ప్లాసెంటా ప్రీవియా అంటే ఏంటో చూద్దాం ఈరోజు. ఇప్పుడు ప్లాసెంటా అంటే మాయ, అది మనకు తెలుసు కదా. బేబీ ఇలా ఉందనుకోండి, ఇది గర్భసంచి, దీని లోపల బేబీ ఉంది. ప్లాసెంటా మాయ అనేది ఇట్లా కింద ఉందనుకోండి, దీన్ని ప్లాసెంటా ప్రీవియా అంటారు. ఇలా డెలివర్ అవ్వాలంటే బేబీ కిందికి ఇలా తీసుకురావాలి కదా, కిందికి రాకుండా ఇక్కడ మాయ అనేది అడ్డుపడిపోతుంది అనమాట. ఇలా ఉన్నప్పుడు బేబీకి నొప్పులు వచ్చి తల్లికి ఇట్లా బేబీ కిందికి దిగింది అనుకోండి, ఇది ఈ ప్లాసెంటా మాయ అనేది విచ్ఛిన్నం అయిపోయి బ్లీడింగ్ అవుతుంది. అట్లా అయినప్పుడు తల్లికి ప్రమాదమే, బిడ్డకి ప్రమాదమే. అందుకనే నొప్పులు రాకుండా ముందే చూసుకొని ఆపరేషన్ చేసి బిడ్డను బయటికి తీస్తారు. ప్లాసెంటా ప్రీవియా ఉంది అనేసి అంటే మనకు అదొక్కటే మార్గం, ఆపరేషన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కాకుండా ప్లాసెంటా కొంచెం ఇట్లా సైడ్కి కానీ, అంటే కొద్దిగా కింది వరకు ఉండి ఇంకొంచెం ఇట్లా ఉందనుకోండి, 5వ నెల 6వ నెల స్కాన్లలో ఇట్లా కనిపిస్తుంది. ఇంకా కొన్ని రోజులు పోయే కొద్దీ, బేబీ ఎదిగే కొద్దీ ఇది ఆటోమేటిక్గా పుష్ అయిపోతుంది పైకి.